హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ వీడియోలో మనము మన రాజసాబ్ మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చింది, 200 కోట్ల మార్క్ ని దాటేసిందా లేదా, అండ్ డే 2లో ఎంత రాబడుతుంది అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మూవీ పైన మోస్ట్ ఎఫెక్ట్ చూయించేది ఏదైనా ఉందా అని అంటే ప్రీమియర్ షోస్. ఈ ప్రీమియర్ షోస్ లో వచ్చిన టాక్ వల్ల ఆడియన్స్ డిసైడ్ అవుతారు మూవీకి వెళ్దామా వద్దా అనేది. ఈ ప్రీమియర్ షోస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే మూవీకి వెళ్ళడానికి ఆడియన్స్ ఇష్టపడతారు. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చింది అనుకో అటు సైడ్ వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. దీని వల్ల కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రీమియర్ షోస్ మూవీ పైన భారీ ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నాయి. ఈ ప్రీమియర్ షోస్ వల్లనే ఇప్పుడు రాజసాబ్ మూవీకి కూడా కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. డే 1 లో అందరం అనుకున్నాము, అండ్ ఇండియా బాక్స్ ఆఫీసే ఎక్స్పెక్ట్ చేసింది రాజసాబ్ మూవీ డే 1 లో ఖచ్చితంగా 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని. కానీ అనుకున్నంత రేంజ్ లో రాజసాబ్ మూవీ డే 1 లో 200 కోట్ల మార్క్ అయితే క్రాస్ చేయలేకపోయింది. 200 తగ్గింపే కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ లో మూవీకి ఫ్లాప్ టాక్ ఎక్కువగా వచ్చింది, నెగిటివ్ టాక్, మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు, అండ్ ఎక్కడ కూడా సూపర్ హిట్ టాక్ అయితే ఎక్కడ కూడా రాలేదు. ఇండియా ఓవరాల్ గా చూసుకున్నా ఎక్కడ కూడా టాక్ అయితే రాలేదు. దాని వల్ల మూవీ పైన చాలా ఎఫెక్ట్ పడింది. మూవీలో మెయిన్ మైనస్ ఏంటంటే మనం ట్రైలర్ లో, టీజర్ లో చూపించిన సీన్స్ చాలా వరకు లేకపోవడము, అవి ఎడిట్ లో కట్ చేయడము. ఇక నెక్స్ట్ వచ్చేసి హర్రర్ సీన్స్ ఉన్నప్పటికీ ఆ హర్రర్ సీన్స్ కరెక్ట్ గా గ్రాఫిక్స్ సెట్ గాక హర్రర్ సీన్స్ తో మనల్ని భయపడలేకపోవడము సెకండ్ పాయింట్. మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ, లవ్ సీన్స్ తో, రొమాన్స్ తో చూపించడం వల్ల ఆడియన్స్ కి నచ్చకపోవడము. అండ్ బాలీవుడ్ లో దురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దూసుకుపోవడము, అండ్ ఆ మూవీ పైన ఈ మూవీ ఎటువంటి ఎఫెక్ట్ చూపించకపోవడము. అండ్ బాలీవుడ్ వాళ్ళకు దురంధర్ మూవీ పైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో మన టాలీవుడ్ ని తొక్కేయాలి, ఆయన ప్రభాస్ మూవీస్ ని అక్కడ ఆడకుండా చేయాలని ఒక కన్ను అయితే ఉంది. అది ఈ మూవీ పైన గట్టిగానే చూపించారు. మీకు తెలుసో లేదు, మన తెలుగు ఇండస్ట్రీ అండ్ మన తెలుగు ఆడియన్స్ మాత్రం మెచ్చుకోవాలబ్బా. ఎందుకనంటే ఇండియా మొత్తం నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఎటువంటి నెగిటివ్ టాక్ ను పట్టించుకోకుండా మూవీకి మాత్రం దూసుకెళ్లారు. అంటే ప్రీమియర్ షోలో మూవీకి 52% టికెట్లు సేల్ అయ్యాయి, మార్నింగ్ షోకి 57% టికెట్స్ సేల్ అయ్యాయి, అండ్ ఆఫ్టర్నూన్ కి కూడా 56% టికెట్స్ సేల్ అయ్యాయి. అండ్ ఓన్లీ నైట్ షో, ఈవినింగ్ షో ఉంటుంది కదా, 6 గంటల షోకి, నైట్ షోకి రెండింటిలో మనకు ఎంత సేల్ అయ్యాయి అంటే 67 నుంచి 69% సేల్ అయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన తెలుగు ఆడియన్స్ ఎటువంటి నెగిటివ్ టాక్ ను పట్టించుకోకుండా మూవీని చూడాలనుకుంటే వెళ్ళి చూస్తున్నారు. మూవీకి మార్నింగ్ షోలో నెగిటివ్ టాక్ వచ్చింది, ప్రీమియర్ షోలో నెగిటివ్ టాక్ వచ్చింది. ఇవి ఇప్పుడు మనకు ఈవినింగ్ షోస్ కంటే ముందే టాక్ వచ్చింది. కానీ ఈ టాక్ ను పట్టించుకోకుండా మన తెలుగు ఆడియన్స్ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారంటే అర్థం చేసుకోండి, మన తెలుగు ఆడియన్స్ రివ్యూస్ ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. వాళ్ళు చూడాలనుకుంటే మాత్రం వెళ్ళి చూస్తున్నారు, వద్దనుకుంటేనే చూడట్లేదు. 69% టికెట్స్ సేల్ అయ్యాయంటే అర్థం చేసుకోండి ఒకసారి. ఇక మూవీకి డే 1 లో వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాము. మన తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల వరకు రాబట్టగలుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అంత రేంజ్ లో మాత్రం కలెక్షన్స్ రాలేవు. జస్ట్ 73 కోట్లు మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో రాబట్టగలిగింది. అండ్ ఇక బాలీవుడ్ లో ఒక 12 కోట్ల వరకు రాబట్టగలిగింది. అండ్ కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 18 కోట్ల వరకు రాబట్టగలిగింది. ఇక నైజాంలో ఒక 10 కోట్ల వరకు రాబట్టగలిగింది. ఇక వరల్డ్ వైడ్ గా వేరే కంట్రీస్ నుంచి కూడా మరో 15 కోట్ల వరకు రాబట్టగలిగింది. ఈ కలెక్షన్స్ మొత్తము అండ్ ఓవర్సీస్ లో మొత్తం కలుపుకొని మనకు డే 1 లో రాజసాబ్ మూవీ 173 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. 200 కోట్లు రాబట్టుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా మూవీ పైన పడడం వల్ల జస్ట్ 173 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది డే 1 లో. ఇక డే 2 లో వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఆఫ్లైన్ టికెట్లను కలుపుకొని 20 కోట్ల వరకు డే 2 లో రాబట్టగలిగింది ఇప్పటి వరకు. ఈ డే 2 ముగిసేసరికి 50 నుంచి 55 కోట్ల వరకు అయితే రాబడుతుంది. ఇక బాలీవుడ్ లో ఒక 6 నుంచి 8 కోట్ల వరకు రాబడుతుంది. అండ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో కలిపి మరో 8 కోట్ల వరకు అయితే రాబడుతుంది. అండ్ వరల్డ్ వైడ్ గా వేరే కంట్రీస్ నుంచి అండ్ ఓవర్సీస్ లో కలిపి మరో 15 నుంచి 18 కోట్ల వరకు అయితే రాబడుతుంది. ఇక డే 2 లో వరల్డ్ వైడ్ గా 90 నుంచి 93 కోట్ల వరకు అయితే మనకు డే 2 లో రాబట్టగలుగుతుంది. డే 2 లో మాత్రం 100 కోట్లను కూడా క్రాస్ చేయడం చాలా కష్టంగా మారింది. మూవీ పైన చాలా ఎఫెక్ట్ పడింది పబ్లిక్ టాక్ వల్ల, నెగిటివ్ రివ్యూస్ వల్ల, అండ్ మూవీలో కొన్ని సీన్స్ అనుకున్న సీన్స్ లేకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ పడింది. కాబట్టి డే 2 లో 90 నుంచి 93 కోట్ల వరకు అయితే మనకు డే 2 లో రాబట్టగలుగుతుంది. ఇక మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 500 నుంచి 550 కోట్ల వరకు రాబట్టగలిగితేనే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. డే 1 డే 2 కలెక్షన్స్ చూసుకున్నా గానీ 230 నుంచి 240 కోట్ల వరకు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ ఇక ముందు ముందు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని మాత్రం చాలా కష్టము. అది మాత్రం మనం చెప్పలేం. ప్రభాస్ గారికి ఫ్లాప్ టాక్ తో కూడా 300, 400 కోట్లు అయితే కొల్లగొట్టే అవకాశం ఉంది. ఈ మూవీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి 300 కోట్ల నుంచి 350 కోట్ల వరకు అయితే నాకు తెలిసి రాబట్టగలుగుతుందని అయితే నా అంచనా. మీరే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందా లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దురంధర్ మూవీ ఎంత రాబడుతుంది, మన ప్రభాస్ గారి మూవీ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, దానిపైన ఒక వీడియో కూడా చేశాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.